హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? సమ్మర్ అనగానే మనకు గుర్తొచ్చేది మామిడి పళ్ళ సీజన్. మీ ఇంట్లో గనక బాగా పండిన మామిడి పళ్ళు ఉండి, వాటిని ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవాలనుకుంటున్న వారికి ఈ న్యాచురల్ వేలో మామిడి పళ్ళతో జామ్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. మామిడికాయలని ముందుగా ఒక 1 అవర్ నీటిలో నానబెట్టి, తర్వాత శుభ్రంగా కడుక్కొని పీలర్‌తో పీల్ చేసుకోవాలి. తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అయ్యేంత వరకు. ఈ మామిడికాయలని కింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్ అంటారు. వీటిలో పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. విటమిన్ సి మరియు ఫైబర్ కూడా ఉంటాయి. మనకి డైజెషన్ ప్రాబ్లమ్ని కూడా దూరం చేస్తుంది. ఇమ్యూనిటీని పెంచే బీటా కెరటిన్ అనే పదార్థం ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్దాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యేంత వరకు ఉంచి, తర్వాత మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మ్యాంగో పేస్ట్ని ఆ గిన్నెలో వేయాలి. మంటని హై ఫ్లేమ్లోనే ఉంచి చేసుకోవాలి. చాలా త్వరగానే అయిపోతుంది. చాలామంది షుగర్ యాడ్ చేస్తూ ఉంటారు ఉడికేటప్పుడు. షుగర్ అనేది మన బాడీకి అతిపెద్ద శత్రువు. దాన్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత హెల్త్కి మంచిది. బాగా పండిన మామిడి పళ్ళలోనే షుగర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. టేస్ట్ని కొంచెం ఇంక్రీజ్ చేయడానికి కొద్దిగా సాల్ట్ వేసాను. మనం దాదాపు ఏ స్వీట్ ఐటమ్స్ చేసినా కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం, ఎందుకు స్వీట్నెస్ అనేది కొంచెం పెరుగుతుందని. కొద్దిగా నిమ్మరసం యాడ్ చేశాను. దీనివల్ల జామ్కి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేస్తూ ఉండాలి. చూసారు కదా, థిక్నెస్ అనేది వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారాక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిలువ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. స్వీట్నెస్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది. న్యాచురల్ వేలో చేసాం కాబట్టి హెల్త్కి మంచిది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మేమైతే దోశలోకి ట్రై చేసాము, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ డే చపాతీలోకి కూడా ట్రై చేసాము, చాలా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్.